పోలవరం ముంపు మండలాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తాం. నిర్వాసితులకు అవసరమైన సేవలు కొత్త జిల్లాల నుంచి అందజేస్తాం. ఇది కొంతకాలంగా అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రకటన. సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఎన్నికల ప్రచార సమయంలో వాగ్దానం చేశారు. ఆ హామీ నెరవేర్చడం సాధ్యమా కాదా అనే అంశాన్ని తేల్చడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఎలా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ముంపు మండలాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడం అనే అంశం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీసింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో నయా ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే 2 ఉభయ గోదావరి జిల్లాలు 5 జిల్లాలుగా విడిపోగా తాజాగా మరో కొత్త జిల్లా ప్రతిపాదన తెరపైకి వచ్చింది. పోలవరం ముంపు మండలాలను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు సంబంధించి ప్రభుత్వంలోనూ కదలిక వచ్చింది. ముంపు మండలాలను కొత్త జిల్లాగా ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలు పరిశీలించడానికి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ కమిటీ మరికొన్ని రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటన చేపట్టనుంది. వాస్తవంగా చూస్తే 2022లో జిల్లాల పునర్విభజన జరక్క ముందు నుంచి గిరిజన మండలాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. అనేక గిరిజన సంఘాలు ఆ దిశగా డిమాండ్ చేశాయి. కొన్ని సంఘాలు రంపచోడవరాన్ని జిల్లా కేంద్రంగా గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయగా, మరికొన్ని సంఘాలు పోలవరం జిల్లా కేంద్రంగా గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. ఏ ప్రభుత్వము ఆ డిమాండ్ పై పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే ఆ డిమాండ్ నెరవేర్చడం కష్టతరమైన అంశమని ప్రభుత్వాలు గుర్తించాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సంబంధించి పోలవరం మండలంలో పోలవరం నియోజకవర్గంలో కొన్ని మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని గ్రామాలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని భూమిని త్యాగం చేసిన రైతులు ప్రజలు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా జిల్లాను ఏర్పాటు చేసి విద్య, వైద్యం, రహదారులు అన్ని వాళ్ళకి సదుపాయాలన్నీ కల్పిస్తే వాళ్ళు త్వరితగతిన అభివృద్ధి చెంది వారు మనకి కృతజ్ఞతగా ఉంటారని మనం భావిస్తూ వాళ్ళకి ప్రత్యేకంగా జిల్లాను కేటాయించాలని కోరుతున్నాం. ఆ డిమాండ్ అలా కొనసాగుతుండగానే 2022లో వైసీపీ సర్కారు పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన చేసింది. దాంతో గిరిజన జిల్లాల అంశం తెర వెనక్కి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఎన్నికల సమయంలో పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామంటూ టీడీపీ ప్రచారం చేసింది. అధికారానికి వచ్చిన తర్వాత హామీని అమలు చేసేందుకు టీడీపీ కసరత్తు మొదలుపెట్టింది. పోలవరం ప్రాజెక్టును నిర్మించిన తర్వాత అనేక మండలాలు ముంపుకు గురికానున్నాయి. కొన్ని గ్రామాలైతే పూర్తిగా అదృశ్యం అవుతున్నాయి. తొలుత ఏపీలో 222 గ్రామాలు, తెలంగాణకు సంబంధించి 99 గ్రామాలు ముంపు బారిన పడనున్నాయని అంచనా వేశారు. అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ముంపు బారిన పడే అన్ని గ్రామాలను ఏపీలో విలీనం చేశారు. ఆ ప్రకారం తెలంగాణకు చెందిన విఆర్పురం, చింతూరు, ఎటపాక, కూనవరం మండలాలు, బూర్గం పహాడ్ మండలంలోని కొన్ని గ్రామాలను ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో కుక్కునూరు, బేలేరుపాడు మండలాలను అప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేశారు. ఆ ప్రకారం చూస్తే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ముంపు గ్రామాల సంఖ్య 321కి పెరిగింది. ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు సర్కారు ఇప్పటికే R&R ప్యాకేజీ అందజేస్తోంది. అదే సమయంలో ఎన్నికల హామీని నిలబెట్టుకోవడానికి ముంపు మండలాలను ప్రత్యేక జిల్లాగా చేయడానికి కసరత్తు మొదలుపెట్టారు. మన పోలవరం ప్రాజెక్ట్ అనేది జాతీయ హోదా ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కట్టడం వల్ల ఒక రాష్ట్ర అభివృద్ధి కాకుండా అన్ని రంగాల్లో మిగతా రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే ఆ ప్రాజెక్టు కట్టాలంటే కొన్ని లక్షలాది మంది కుటుంబాలు వేలాది భూముల్ని ఇచ్చి వాళ్ళ నిర్వాసితులు అవుతున్నారు. వాళ్ళందరినీ వేరే వేరే ప్రాంతానికి తరలించేటటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఉందో పోలవరం నియోజకవర్గంలోనే ఉన్నటువంటి కొన్ని మండలాలు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి రంపచోడవరంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలని ఏవైతే వెనకబడి ఉన్నాయి వాళ్ళకి రోడ్లు, అలాగే వైద్య సదుపాయాలు, స్కూల్స్ ఇవన్నీ త్వరితగతిన డెవలప్మెంట్ అయ్యి పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చినటువంటి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలంటే వాళ్ళని ప్రత్యేకమైనటువంటి ఒక జిల్లాగా ప్రకటించి వారికి ఒక జిల్లా కేటాయిస్తే వాళ్ళ యొక్క మౌలిక వసతులు బాగుంటాయి. ఏ ప్రాజెక్టు వల్ల అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ఆ రాష్ట్రం కోసం త్యాగం చేసి ఆ ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన ఆ ప్రజలకి మంచి చేస్తే వాళ్ళ కృతజ్ఞత కూడా మనకు ఉంటుందని కొత్త జిల్లాగా వాళ్ళని ప్రకటించాలని మేము తెలియజేస్తాం. అక్కడే అనేక ట్విస్టులు ఉన్నాయి. ముంపు మండలాలను జిల్లాగా ఏర్పాటు చేయడం భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా సాధ్యమేనా అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దానికి ప్రధాన కారణంగా గోదావరి నది అని చెబుతున్నారు.
ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పోలవరం మండలానికి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు 100 కిలోమీటర్ల దూరం ఉంది. అదేవిధంగా పోలవరం నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రంపచోడవరం, విఆర్పురం మండలాలు 150 కిలోమీటర్ల దూరం పైనే ఉంది. ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తే పోలవరం లేదా రంపచోడవరంలోనే జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దాంతో అటువైపు వారు ఇటు రావాలన్నా, ఇటువైపు వారు అటు వెళ్లాలన్నా చుట్టూ తిరిగి 100 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. అది కాకుండా రంపచోడవరం వైపు ప్రజలు వాహనాల్లో రాజమండ్రి మీదుగా పోలవరం రావాలి. విఆర్పురం, ఎటపాక మండలాల ప్రజలు భద్రాచలం మీదుగా పోలవరం చేరుకోవాలి. అంటే రాష్ట్ర సరిహద్దులు దాటాలన్నమాట. ఇటువైపు వారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రంపచోడవరం చేరుకోవాలన్నా అదే పరిస్థితి. వాహనాల్లో రావాలి అంటే ఖచ్చితంగా రాజమండ్రి, భద్రాచలం వంతెనల మీదుగానే ప్రయాణం చేయాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ప్రాజెక్టు మీదుగా ఇరు జిల్లాల వైపు రాకపోకలు సాగించే వీలుంది. అయితే అలా ప్రయాణం చేయాలన్నా కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే కుక్కునూరు, వేలేరుపాడు, చింతూరు, ఎటపాక, విఆర్పురం ప్రజలు పోలవరం, రంపచోడవరంలో వెళ్లాలంటే నదిలో ప్రయాణం చేయాలి. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇలా ఏ విధంగా చూసినా తెలంగాణ నుంచి ఏపీలో విలీనమైన 6 మండలాల ప్రజలకు రంపచోడవరం, పోలవరంలో చేరుకోవటం కష్టంగానే ఉంటుందనేది చాలా మంది అభిప్రాయంగా ఉంది. దానికి ముంపు మండలాలన్నీ పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో రహదారుల సౌకర్యం అంతంత మాత్రమే. ప్రజా రవాణా కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తే ఎంతవరకు లాభదాయకంగా ఉంటుందనేది అనుమానమే. మరోపక్క ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడానికి అవసరమైన జనాభా ఉన్నారా అనేది అనుమానమే. ఇది కాకుండా ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తే మౌలిక సదుపాయాల నిమిత్తం 100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం. కొన్ని గిరిజన సంఘాలు గతంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని గిరిజన మండలాలను కలుపుతూ ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన కాలక్రమంలో ఆ డిమాండ్ తగ్గిపోయింది. ప్రజల్లో కూడా ప్రత్యేక జిల్లా అనే నినాదం పట్ల పెద్దగా ఆసక్తి లేదని గతంలో జరిగిన కొన్ని కార్యక్రమాల ద్వారా తేలింది. ఇలా అనేక రకాల అవాంతరాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మంత్రివర్గ ఉపసంఘం క్షేత్రస్థాయి పర్యటనలో ఏం తేలనుందో చూడాలి.